సైలెంట్ అట. మన తెలుగు భాషలో కానీ సంస్కృతం సైలెంట్ అక్షరాలు ఉండవు. మనం మొదలెడితే ఎదుటివాడు సైలెంట్ అవ్వాల్సిందే, మనం అవ్వం. వాడు భాషలో సగం సైలెంట్. అంటే నాలెడ్జ్ అంటాడు, కేతో మొదలెడతాడు, కే ఏమైందంటే సైలెంట్ అంటాడు. ఈ సైలెంట్గా వేసేసే రకం వాడు. అందుకే వాడు 26 అక్షరాల్లో సగం సైలెంటే. సైలెంట్గానే మన దేశాన్ని నాశనం చేసాడు వాడు. నువ్వు అక్షరం సైలెంట్ అయినప్పుడు అందులో ఎందుకంటే పని లేక, అదో పిచ్చి భాష. దాన్ని పట్టుకుని మనం నెత్తిమీద కూర్చుంటాం. అక్కడ మన భాషలో 56 అక్షరాలు ఉన్నాయి. వీడు బతుకెంత వీడెంత, కనీసం సగం కూడా లేవు అందులో. 28 ఉండాలి, సగం కూడా లేవు. దాన్ని నెత్తి మీద ఎట్టుకుని ఎడుగుతున్నాం. ఇంతకంటే అజ్ఞానం ఉందా, దౌర్భాగ్యం ఉందా? 56 అక్షరాల భాషను వదిలేసాం. పోనీ 26 అక్షరాల్లో సంపూర్ణంగా ఏమైనా చెప్పగలంటే ఏమీ లేదు. దయా, వాడు పలకలేడు. డయా అంటే, డయా అంటే పోయాడే. డిఏవై ఏంటండి దయ? దయ వేరు, దకారం వేరు, డకారం వేరు. మనం డకారం అంటే డబ్బు, డబ్బా, అటువంటి చోట వాడతాం. దయ అంటే దయ, దానము, అక్కడ వాడతాం. డాకి తేడా లేదా? రెండిటికి వాడికి ఒకటే. కనీసం పూర్తి భావ వ్యక్తీకరణ చేయడానికి కూడా అవకాశం లేని భాషలో లక్షలు ఖర్చు పెట్టి మన పిల్లలను చదివిస్తున్నామంటే ఎంత మోసపోతున్నామో ఆలోచించండి అమ్మా, ఎంత మోసపోతున్నామో ఆలోచించండి. ఎన్నేళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం, మళ్ళీ విశ్వగురువు అయ్యే అవకాశం ఉందా? ఇంగ్లీషుని ఈ దేశ